ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు చిన్న హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. మార్నింగ్ టైం కదా, పూలు కూడా ఉన్నాయి, మల్లెపూలు కూడా ఉన్నాయి. చూడండి మల్లెపూలు ఎంత బాగా పూస్తున్నాయను. మల్లెపూలు కూడా కోసుకుందాము. మందారాలు కూడా ఉన్నాయండి. ఆకుకూర, కొంచెం బొబ్బరి చుక్కుళ్ళు కూడా ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, కోసుకుంటాం. చిన్న హార్వెస్ట్. చూడండి ఎన్ని మల్లెపూలు పూసినాయో. ఒక్క చెట్టుకే కదా, మళ్ళీ మొగ్గ చూడండి ఎంత బాగున్నాయో. 4-5 ఉన్నాయి చెట్లు, కానీ కొన్ని ఆ చెట్లు కొన్ని పూస్తున్నాయి. ఈ చెట్టుకేం బాగా నిండా ఉన్నాయండి. సన్నజాజులకు వస్తానండి, విరజాజులు ఉన్నాయి, కొన్ని కోసుకుంటాను. ఇక్కడ కూడా మల్లెపూలు ఉన్నాయండి, కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి మల్లెపూలు, ఇవి కూడా కోసేస్తున్నాను. అక్కడలు ఉన్నాయండి, కోసేస్తున్నాను. ఎంత బాగా వస్తున్నాయో చూడండి. మంచి స్మెల్ ఉంటాయి, సెంట్ సన్నజాజు. ఇక్కడ కూడా ఇంకొక రకం సన్నజాజి ఉందండి, ఇది మామూలు సన్నజాజి. ఇది కూడా కోసేస్తున్నాను. చెట్టంతా పూలు. నిండా వస్తున్నాయి. చూడండి మల్లెపూలు కానీ, సన్నజాజులు కానీ, విరజాజులు కానీ, ఎర్రజాజు కానీ అన్నీ నాకు మంచిగానే, దేవుడికి మంచిగా వస్తాయండి. అన్ని చెట్లు వేసుకున్నాను కాబట్టి నేను పూలు మంచిగా, చూడండి మీరే చూడండి ఎన్ని వచ్చినాయను. ఇంకా చాలా వస్తాయండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వస్తాయి, ప్రతిరోజు పూస్తాయి నాకు. మందారాలు ఉన్నాయండి, కోసేస్తాను. మందారాలు కూడా ఉన్నాయి, కోసేసుకున్నాము. ఇక్కడ మందారాలు కూడా కోస్తున్నానండి, రెక్క మందారాలు. ఇక్కడ చిన్న మందారాలు ఉన్నాయి చూడండి, చిన్నవి చిన్నవి. లోపల కన్నా ఇక్కడ కూడా చూడండి చిన్న మందారాలు ఎంత బాగా పూసినాయనో, చిన్నగాను. అపరాజిత పూలు కూడా చూడండి ఎంత బాగున్నాయనో. ఇక్కడ చామంతి ఉందండి, చామంతి కోసేస్తున్నాను. ఇది వేరే రకం చామంతి అండి, బాగుంది కదా మంచిగాను. రోజా పూలు, ఎల్లో కలర్ రోజా పూలు చూడండి ఎన్ని పూసినాయను. వైట్ రోజా కూడా పూసిందండి. ఇక్కడ ఒక రోజా కూడా ఉంది, కోసేస్తున్నానండి. చూడండి ఎన్ని రోజా పూలు పూస్తున్నాయను మంచిగాను. ఇవి ఇంకా రేపటికో ఎల్లుండికో వస్తాయి. ఇవైతే కొన్ని కోసేసుకున్నానండి నేను. ఇప్పుడు ఆకుకూర కోసుకుందామండి. టమోటాలు కూడా ఉన్నాయి, టమోటాలు కూడా కోసేస్తాను.
టమోటాలు కోస్తున్నానండి. అంజీరు పిచ్చుక ఎట్లా లొట్ట చేసేసిందాను, 2 తినేసిందండి పిచ్చుకలు. పోయినసారి హార్వెస్ట్లో 2 వచ్చినాయి కదా, మళ్ళీ ఇది హార్వెస్ట్కి వస్తుందేమో చూపిద్దాం అనుకున్నాను, కానీ కిందలో ఇది పైది కూడా 2 తినేసిందండి, లొట్ట చేసేసింది బాగా పిచ్చుక. ఇక్కడ బొబ్బరి చిక్కుడు కూడా ఉందండి, కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని బొబ్బరి చిక్కుళ్ళు ఉన్నాయండి, కోసుకున్నాను. కొంచెం పొనగంటాకు కూడా ఆ తోటలో ఉంది, కోసుకుంటున్నాను. అన్ని తోటల్లో ఉంది కదా, కొంచెం కొంచెం కోసుకొని వస్తున్నాను. ఇక్కడ దొండకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో, దొండకాయలు కోసేస్తున్నానండి. దొండకాయలు ఇక్కడ చూడండి ఎంత బాగా కాయ కాసిందనో. ఇది కిరినికాయో లేకపోతే పుచ్చకాయో తెలీదు, కానీ 2 కాయలు వచ్చినాయండి. అక్కడ ఒక కాయ, ఇదిగో ఇక్కడ ఒక కాయ వచ్చింది మంచిగాను. ఇక్కడ 3 టమోటాలు ఉన్నాయండి, కోసేస్తున్నాను. కొన్నే ఉన్నాయి, అంతా ఇది వడిలిపోయినట్టుగా ఉంది చెట్టు ఎండకి. ఇక్కడ కూడా కొన్ని బొబ్బరి చిక్కుడు ఉన్నాయండి, కోసేస్తున్నాను. కొంచెం తోటకూర ఉందండి, కోసేస్తున్నాను తోటకూర. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, కోసేస్తున్నాను. కొన్నే ఉన్నాయి. ఇదిగో విత్తనం వేసాను కదా, మళ్ళీ చూడండి ఎంత మంచిగా చెట్టు వస్తుందోను. కోసేస్తున్నాను చిక్కుడుకాయలు కొన్ని. ఏం చేస్తున్నారా భవాని? టమాటాలు కోస్తున్నాను అంకుల్, ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను కదా. ఇదిగో టమాటాలు, పొనగంటాకు, కొంచెం తోటకూర, పూలు అన్ని కోసుకుంటున్నాను, హార్వెస్ట్ చేస్తున్నాను. కాకరకాయలు కాస్తున్నావా? ఇదిగో కాకరకాయలు, చిన్న చిన్న కాకరకాయలు. ఇక్కడ కూడా కాకరకాయలు ఉన్నాయండి, కోసేస్తున్నాను. నీ తోట? చిన్న తోట. అక్కడ ఉందా చూడు, నలుగురు ఫ్యామిలీ బెస్ట్. ఇక్కడ కొంచెం కరివేపాకు కోసి కట్ చేసుకున్నానండి, కొంచెం తీసుకుంటున్నాను ఈ రోజుకి. కొంచెం మొత్తం తీసుకో. కాదంకల్, కొంచెం అంటే ఈ రోజుకి యూజ్ అయ్యేదానికి తీసుకుంటున్నా. మనదేనా తోట? అది ఎప్పుడైనా పైకి రావచ్చు, తీసుకోవచ్చు కదా, అందుకని నేను మనమే చేసుకోవాలి, మనకి ఎక్సర్సైజ్ కదా, మనం చేసుకుంటుంటే టైం కుదరదు కదా మనకు. ఇంట్లో రావాలి, వచ్చి చేసుకోవాలి. మనం చెట్టు వేసుకుంటున్నాం అంటే మనం మన బిడ్డని ఎట్లా చూసుకుంటాం, చెట్టుని కూడా అట్లాగే మంచిగా చూసుకుంటేనే కదా మనకి వాటి వల్ల మంచిగా మనకి యూజ్ అవుతాయి. పూలు కోసుకుంటున్నాం అని అంటే రోజు వచ్చి మనం నీళ్లు పోసి వాటికి ఎరువు వేసి మంచిగా చూసుకోబట్టి మనకు అవి ప్రతిఫలాలు. సార్ మంచిగా ఎరువు తెస్తాడు, నువ్వు ఎరువు ఏడ దొరుకుతాయన్నా ఈ వర్మి కాంపౌండ్? ఏది చెట్లకు పోసేది అక్కడ నర్సరీలో దొరుకుతుంది. నర్సరీ మట్టి ఎరువు 2 కల్పిస్తాడు వాడు. చూడండి, నేను కొంచెం కరివేపాకు పోసుకున్నాను మంచిగా. ఈ ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయను. మనకి ఇంటి ముందు చెట్లు పెట్టుకున్నా కానీ మంచిగా ఒక 10 చెట్లు కానీ అట్లా పెట్టుకున్నామంటే మంచిగా మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ మంచిగా ఇట్లాగే ఉంటాయండి మంచిగా. ఇక్కడ
ఇక్కడ కూడా టమాటాలు చూడండి ఎంత బాగా కాస్తున్నాను. ఈ రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ మెంతాకు ఉందండి, కొంచెం కోసేస్తున్నాను. చూడండి నేను ఎంత మెంతాకు కోసుకున్నాను. ఇది 3 డేసేనండి వేసింది, ఇది 4th డే. గింజలు నానబెట్టి వేసాను నేను మెంతాకు. చూడండి మనం చిన్న చిన్న తొట్టుల్లోనే ఇంట్లోనే ఆర్గానిక్గా మనం ఇంట్లో పండించుకోవచ్చు కదా, మందులు లేకుండా. అట్లాగా మనం ఇంట్లోని పశువులు ఎరువు అవి వేసుకున్నామంటే కొంచెం మంచిగా పుష్టిగా వస్తాయండి. ఆకుకూరలు కూడా మంచిగా మనకి యూజ్ అవుతాయి కదా, రోజు రెగ్యులర్గా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మంచిగా మనం రోజు ఆకుకూరలు వాడుకుంటే కర్రీస్లో ఏ కర్రీలు అయినా కానీ వేసుకున్నా కానీ మనకి మంచిగా ఆరోగ్యానికి మంచిది కదా. చూడండి ఎంత బాగుంటుంది, నాకైతే సంతోషం అనిపిస్తుంది. మా తోటలో ఇదిగా ఫస్ట్ టైం అండి స్ట్రాబెర్రీ రావడం. చూడండి ఎంత బాగా వచ్చినాయో, ఇంకా రావాలంతా పూలు వచ్చేస్తున్నాయి మంచిగా. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది చూడు సూపర్, బాగుందా, బాగుంది, మంచిగా వచ్చింది. జాంకాయలు చూడండి కొంచెం పెద్దగా జాంకాయలు మంచిగా బాగా వస్తున్నాయి జాంకాయలు. ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి, వంకాయలు కోసేస్తున్నాను. అదా చెట్టుకున్నట్టుగా ఉన్నాయి, ఇదంతా పూత వచ్చింది. ఆ చెట్టుకున్న వంకాయలు కోసేస్తాను. ఇక్కడ కూడా చూడండి వంకాయ ఎంత బాగా కాసిందో, పొడి వంకాయ కట్ చేసేస్తున్నానండి. ఇక్కడ కూడా కొన్ని కాకరకాయలు ఉన్నాయండి, కోసేస్తున్నాను. చూడండి ఇక్కడ తొట్లో కాసిందండి, ఇది నిన్న చూసాను నేను. చూడండి దోసకాయ ఉంచుదామా ఇది ఉండండి కదా, ఉండండి ఇంకా పెద్దగా. పచ్చిమిర్చి ఉన్నాయండి, కోసేస్తున్నాను పచ్చిమిర్చి కొన్ని. ఇక్కడ కూడా బొబ్బరి చిక్కులు ఉన్నాయండి, కోసేస్తున్నాను ఇక్కడ కూడాను. చూడండి ఇదే మా చిన్న హార్వెస్ట్. నేను ఎంత ఆకుకూర కోసుకున్నాను చూడండి. మెంతాకు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందను. పనగంటాకు కానీ, వంకాయలు కానీ, బొబ్బరి చిక్కుడు కానీ, కాకరకాయలు, కొన్ని దొండకాయలు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని మందారాలు కూడా కోసుకున్నానండి. చామంతి, మల్లెపూలు చూడండి ఎన్ని పూసినాయను. మల్లెపూలు కూడాను, రోజా పూలు కోసుకున్నాను. కరివేపాకు కూడా కోసుకున్నానండి. కొన్ని టమోటాలు కూడా కోసుకున్నాను. ఇదేనండి మా చిన్న హార్వెస్ట్. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ కంపల్సరీగా చేయండి. బాయ్, టాటా.